అనగనగా సురేంద్రపురం అనే గ్రామంలో ఒకప్పుడు బాగా బతికిన సిద్ధయ్య అనే ఒక పేదవాడుండేవాడు. ఒకరోజు పూర్వకాలం నుండి ఉన్న పాతపడిన బంగ్లా ముందు శుభ్రం చేస్తూ ఉండగా ఒక వృద్ధుడు వచ్చి ఇలా అంటాడు. నాయనా సిద్ధయ్య, నిన్ను ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా ఉందయ్యా. ఎందుకు తాతా బాధ? ఇప్పుడేం జరిగిందని అలా అంటున్నావు? ఒకప్పుడు మీ పూర్వీకులు ఈ ప్రాంతంలో గొప్ప సంపన్నులు. దానధర్మాలు, అతిథి మర్యాదలు, పేదవారికి సాయం చేయడం వంటి ప్రజాసేవ చేయటం వల్ల ఉన్న సంపదంతా కరిగిపోయింది. చివరికి నీకు మిగిలింది శిథిలావస్థకు చేరిన ఈ ఇల్లు మాత్రమే. మా పూర్వీకులకు గుర్తుగా కనీసం ఇదేనా మిగిలింది తాత? అది చాలు నాకు. ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను. అయినా మా తాతలు చేసిన త్యాగం ఇప్పటికీ నీకు గుర్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తాత అంటూ సిద్ధయ్య ఆ పాత ఇంట్లోకి వెళ్లి శుభ్రం చేస్తూ ఉంటాడు. అలా ఓ గదిలో రహస్య ప్రదేశంలో దాచిన ఓ చిన్న పెట్టె దొరుకుతుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో కళ్ళు చెదిరే కాంతితో మెరుస్తున్న అత్యంత విలువైన అపరూపమైన వజ్రం కనిపిస్తుంది. దాన్ని చూసి సిద్ధయ్య ఇలా అనుకుంటాడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఈ వజ్రం! ఇంత అందమైన వజ్రాన్ని నేనెప్పుడూ చూడలేదు. దీన్ని మా పూర్వీకులే భద్రపరుచుంటారు. దీన్ని వారి గౌరవానికి, త్యాగానికి గుర్తుగా దాచుకుంటాను. ఇంత పురాతన వజ్రం కదా, మరి దీని విలువ ఎంతుంటుందో తెలుసుకోవాలి. కాని ఇంత విలువైంది నా దగ్గర ఉందని బయటికి తెలిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఏమో. జాగ్రత్తగా ఉండాలి అంటూ భయపడుతూనే దాన్ని తీసుకుని ఆ ప్రాంతంలోనే ఉన్న పేరుమోసిన వజ్రాల వ్యాపారి అయిన గురునాథం దగ్గరికి వెళతాడు. తన దుకాణంలో కూర్చుని లెక్కలు చూసుకుంటున్న గురునాథంతో సిద్ధయ్య ఇలా అంటాడు. నమస్కారమండి గురునాథం గారు, కుశలమేనా? నమస్కారం సిద్ధయ్య. ఏటెట్టవచ్చో? ఏం కావాలో త్వరగా చెప్పు, నాకు శానా పనులున్నాయి. మీకు విషయం చెప్పాలని వచ్చానండి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు సమయం లేదు సిద్ధయ్య. నాంచకుండా విషయం ఏంటో త్వరగా చెప్పు, నాకు చాలా పనుంది. అదేనండి, మా పూర్వీకుల నుండి వస్తున్న పురాతన ఇల్లు శుభ్రం చేస్తుంటే ఇదిగో ఈ వజ్రం దొరికింది. అమ్మే ఉద్దేశం నాకు లేదు, కాని దీని విలువ ఎంతుంటుందో తెలుసుకుందామని ఇలా తీసుకొచ్చాను. ఒక్కసారి చూస్తారా? ఆ మాత్రం దానికి ఎంతలా అడగల సిద్ధయ్య? ఏది ఆ వజ్రం ఇటివ్వు, పరీక్షించొత్తాను అని అనగానే సిద్ధయ్య గురునాథం చేతికి ఆ వజ్రాన్ని అందిస్తాడు. వజ్రాన్ని చూసిన గురునాథం తనలో తాను ఇలా అనుకుంటాడు. అబ్బా, ఇది శానా అమూల్యమైన వజ్రం. దీని విలువ ఊహించినంత ఉండదు. విదేశాల్లో దీన్ని అమ్మితే జీవితానికి సరిపడా డబ్బు వస్తుంది. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలా అని మనసులో అనుకుని పైకి మాత్రం, చూడు సిద్ధయ్య, ఇది నువ్వనుకున్నంత గొప్ప వజ్రమేం కాదయ్యా. చూడటానికి మెరుగు బాగుందిలే కాని ఏదో పాత గాజు మొక్కలా ఉంది. అదేంటండి గురునాథం గారు, గాజుముక్క అంటున్నారు? అది మా పూర్వీకులు దాచిన అపురూపమైన వజ్రం. మరోసారి సరిగ్గా పరిశీలించి చూడండి అని అనగానే గురునాథం మరోసారి వజ్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు నటిస్తూ దీని విలువ కట్టాలంటే సమయం పడుతుందని, దీనిలో ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో తన దగ్గరున్న పరికరాలతో జాగ్రత్తగా పరీక్షించాలని చెబుతాడు. సరేనండి, సమయం తీసుకుని బాగా పరీక్షించాకే చెప్పండి. సర్లే, దీనికి చాలా సమయం పడుద్ది. కాబట్టి ఈ రోజుకి దీన్ని ఇక్కడే ఉంచి నువ్వు రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు రా. అప్పుడు దీని విలువ ఎంత ఉందో చెప్తాను. అలాగే గురునాథం గారు, దానికి విలువ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి ఆ వజ్రాన్ని గురునాథం దగ్గరే ఉంచి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సిద్ధయ్య. గురునాథం తన మనసులో ఇలా అనుకుంటాడు. ఎంత విలువైన వజ్రం ఈళ్ళట అమాయకుడి దగ్గరుంటే ఉపయోగం ఏటుంటదే? దాని విలువ తెలిసి నా దగ్గరుంటే కోట్ల రూపాయలు సంపాదించొచ్చు అని అనుకుని సంతోషంగా ఆ వజ్రాన్ని బీరువాలో పెట్టి కపట నవ్వు నవ్వుతాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధయ్య గురునాథం ఇంటికొచ్చి ఇలా అడుగుతాడు. అయ్యా సిద్ధయ్య గారు, వజ్రం విలువ గురించి ఏమైనా తెలిసిందా? నువ్వా సిద్ధయ్య? దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏటి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అదేంటండి గురునాథం గారు అలా అంటున్నారు? నిన్న మీకిచ్చిన వజ్రం గురించే మాట్లాడుతున్నాను. దాని విలువ తెలుసుకుని చెప్తా అన్నారు కదా. ఏ వజ్రం గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెప్పుడిచ్చో వజ్రం? అయినా నీలాంటి పేదోడి దగ్గర వజ్రం ఎట్టా ఉంటది? ఏమైనా భ్రమపడుతున్నావా? కలొచ్చిందా? అబద్ధవాడకండి గురునాథం గారు. ఆ వజ్రం మా పూర్వీకుల గుర్తు. దాని విలువ తెలుసుకుని చెప్తా అని దాన్ని ఇక్కడే మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఇప్పుడేమో ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు. మోసం చేయకండి నన్ను. ఇంటున్నా కదా అని ఎక్కువసేపు మాట్లాడబాకా. నువ్వు నా ఇంటికొచ్చి నన్నే మోసగాడినంటావా? చూడు, ఆ వజ్రం నా సొంతం. దాన్ని నా బీరువాలో చాలా కాలంగా భద్రపరుస్తున్నాను. అది నీదంటే ఎవరు నమ్ముతారు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఇలా గురునాథం గారు, మీరు చాలా పెద్ద వ్యాపారి. ఇలా మోసం చేయడం మీకు మంచిది కాదు.
దయచేసి నా వజ్రాన్ని నాకు తిరిగిచ్చేయండి. లేదంటే నేను నేరుగా వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. నువ్వు రాజుగారికి ఫిర్యాదు చేస్తానంటే నేను కూడా ఫిర్యాదు చేస్తాను. మోసం చేసిందే మీరు, పైగా నా మీదే ఫిర్యాదు చేస్తారా? ఏమని చేస్తారు? నువ్వు నా దుకాణంలోకి వచ్చి నన్ను బెదిరించి నా దగ్గరున్న విలువైన వజ్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించావని చెప్తాను. నా వజ్రాన్ని తీసుకుని తిరిగి ఇవ్వకుండా పైగా నన్నే దొంగంటారా? ఎంత మోసం! నేను పెద్ద వజ్రాల వ్యాపారిని, నా దగ్గర చాలా సొమ్ముంది. నువ్వు ఏమీ లేని కటికి దరిద్రుడివి. నీ మాట ఎవరు నమ్ముతారు? అందరూ నా మాట వింటారు. కాబట్టి రాజుగారి దగ్గర నీ కథ ఏంటో తేలుతా, పదా అంటూ ఇద్దరూ రాజదర్బారుకు వెళతారు. రాజదర్బారులో మహారాజు, మంత్రులు, అధికారులు అందరూ కూర్చుని ఉండగా మహారాజు గారి ముందు నిలబడి ఇలా అంటాడు గురునాథం. నమస్కారాలు మహారాజా. మీతో ఓ సమస్య చెప్పుకోవాలని వచ్చాను. సమస్యలకి సమస్యగా ఉండే నీకు సమస్య వచ్చిందా? చెప్పు గురునాథం, ఏమిటి నీకొచ్చిన సమస్య? మహారాజా, నేను తమ రాజ్యంపై ఎంతో భక్తి ఇదేత కలిగి క్రమం తప్పకుండా పన్ను కడుతున్న వ్యాపారనయ్యా. ఈ సిద్ధయ్య అని ఈ కటికి దరిద్రుడు నా దగ్గరున్న అత్యంత విలువైన వజ్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడయ్యా. నీ వజ్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడా? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. మహారాజా, గత మాసంలో నేను పొరుగు రాజ్యంకి వ్యాపార నిమిత్తం వెళ్ళగా అక్కడ పాతకాల నాటి విలువైన వజ్రాన్ని అధికమైన ధనమిచ్చి కొనుగోలు చేశానయ్యా. కానీ ఈ సిద్ధయ్య వచ్చి ఈ వజ్రం తన పూర్వీకులదని అబద్ధం చెప్పి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడయ్యా. ఈ దొంగను శిక్షించాలి మహారాజా మీరే. అది విన్న మహారాజు సిద్ధయ్య వైపు చూసి ఇలా అంటాడు. చూడు సిద్ధయ్య, గురునాథం చెప్పిందంత నిజమేనా, లేక నువ్వు చెప్పేదేమైనా ఉందా? మహారాజా, గురునాథం గారు చెప్తుందంతా అబద్ధం, మోసం. మా పూర్వీకుల కాలం నాటి ఇంట్లో దొరికిన ఒకే ఒక ఆధారం ఆ వజ్రం. కేవలం దాని విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి నిన్న నేను ఈ గురునాథం దగ్గరికి వెళ్ళాను. దాన్ని చూసి ఇతనికి దురాశ పుట్టి అది ఇప్పుడు తన సొంతం అంటున్నాడు. మహారాజా, నాకు మీరే న్యాయం చేయాలి. ఒకరు దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు అంటున్నారు, మరొకరోది నా సొంతం అంటున్నారు. ఎవరు చెప్పేది నిజమని నమ్మాలి? అంటూ మహారాజు మంత్రుల వైపు చూసి వారి అభిప్రాయం అడుగుతాడు. అప్పుడు మహామంత్రి మహారాజుతో ఇలా అంటాడు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ఈ వజ్రం ఇద్దరిలో ఎవరిది అని నిరూపించడానికి సాక్ష్యం లేదు. గురునాథం పెద్ద వ్యాపారి, పేరున్న వ్యక్తి. సిద్ధయ్యేమో పేదవాడు. కానీ కేవలం సంపదను, పేరును చూసి తీర్పు చెప్పడం కూడా న్యాయం కాదు. అవును మహామంత్రి, మీరు చెప్పేది నిజమే. ఏ సాక్ష్యం లేకుండా ఎవరికీ న్యాయం చేయలేం. ఈ వజ్రం చాలా విలువైంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేం. సరే, ఆ వజ్రాన్ని నా దగ్గరికి తీసుకురండి అని అనగానే గురునాథం గర్వంగా వెళ్లి వజ్రాన్ని రాజుగారి ముందు ఉంచుతాడు. ఇక్కడ సాక్ష్యం లేదు. వీరిరువురి వాదనలు బలమైనవి. ఈ వజ్రం యొక్క నిజమైన యజమానిని నిర్ధారించడానికి నాకు కొంత సమయం కావాలి. ఈ రోజుకి ఈ వజ్రం నా అధీనంలో ఉంటుంది. మహామంత్రి, ఈ వజ్రాన్ని జాగ్రత్తగా ధనాగారంలో భద్రపరచండి. మీరిద్దరూ రేపు ఇదే సమయానికి మళ్లీ ఆస్థానానికి రండి. అప్పటికి ఈ వజ్రం ఎవరిదో తేల్చేందుకు ఒక మార్గం దొరుకుతుంది. న్యాయంగా ఎవరికి చెందాలో వారికే అందజేయబడుతుంది అని చెప్పగానే గురునాథం, సిద్ధయ్య ఇద్దరూ రాజ్యసభ నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు మహారాజు చెప్పిన సమయానికి సభ ప్రారంభమవుతుంది. నిన్న ఈ వజ్రం గురించి మీరిద్దరూ భిన్న వాదనలు వినిపించారు. సాక్ష్యం లేనందున ఈ రోజు దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించాను. కాని జరిగిన దారుణం గురించి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు మహారాజు. వెంటనే రాజుగారి ఇబ్బందిని అర్థం చేసుకున్న మహామంత్రి కల్పించుకుని ఇలా అంటాడు. ఏం లేదు సిద్ధయ్య, నిన్న మీరు తీసుకొచ్చిన వజ్రాన్ని మన కోటలో ధనాగారంలో భద్రపరిచాం. కానీ నిన్న రాత్రి దోపిడీ దొంగలు పడి బంగారం, నగలతో పాటు మీ వజ్రాన్ని కూడా దొంగిలించారు. అదే మన మహారాజుగారు ఎలా చెప్పాలా మీకని ఆలోచిస్తున్నారు. మహారాజా, అది మా పూర్వీకుల గుర్తుగా నేను ఉన్నంతకాలం చూసుకోవాలని ఆశపడ్డాను. కాని ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు. నా అదృష్టం బాగాలేదనుకుంటాను. అంతేకాని దాని గురించి మీరు తలదించుకోవడం నాకిష్టం లేదు మహారాజా. గురునాథం, మీరేమంటారు? ఎంతో ధనం వెచ్చించి విదేశాల నుండి కొనుగోలు చేశామన్నారు కదా, మీకు బాధగా లేదా? అవును మహారాజా, అది శానా విలువైన వజ్రమండా. విదేశాల్లో చాలా ఖరీదు పెట్టుకున్నాను. ఇప్పుడు దాని విలువ రెట్టింపుండదు. నాకు చాలా నష్టం వచ్చిందయ్యా. మీరే ఏదైనా సాయం చేయాలి మరి. సరే, అయితే మీ ఇద్దరిలో వజ్రం ఎవరిదో తేలకుండానే దొంగిలించబడింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మహామంత్రి, మన వల్ల నష్టం జరిగింది కాబట్టి ఇద్దరికీ చెరో 100 బంగారు కాసులు ఇవ్వండి. మహారాజు 100 బంగారు కాసులు అనగానే గురునాథం చాలా ఆనందపడిపోయి ఇలా అనుకుంటాడు. అమ్మో 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 అమ్మో, బంగారు కాసులే! అంత ధనం నేనింతవరకు చూడలేదు. నేను ఆడిన ఒక్క అబద్ధానికి అంత సొమ్ము వస్తుందంటే నాకంటే అదృష్టవంతులు ఎవరో ఉండరు. మహారాజా, నిజానికి ఆ వజ్రం విలువ అంత ఉండకపోవచ్చు.
మీరు ప్రకటించింది చాలా ఎక్కువేమో. లేదు మహామంత్రి, అది ఎంతైనా ఉండనివ్వండి. కాని మన దగ్గర ఉన్నప్పుడు మాయమైంది కాబట్టి వారికి నష్టపరిహారం మనం ఇవ్వాల్సిందే. మీరు చెప్పేది అష్ట్రాల నిజం మహారాజా. ఆ బంగారు కాసులు ఇప్పితే నేను బయలుదేరతాను. సిద్ధయ్య, నువ్వేం మాట్లాడువేం? ఇంకా ఎక్కువ కాసులు అడగాలనుకుంటున్నావా? మహారాజా, వజ్రం విలువ ఎంత ఉన్నా నాకనవసరం. నేను కేవలం వంశగౌరవం కాపాడుకోవడం కోసం ఆరాటపడ్డాను, అంతేకాని బంగారు కాసుల కోసం కాదు మహారాజా. మీరిస్తున్న బంగారు కాసులు తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి మహారాజా. సిద్ధయ్య మాట్లాడిన విధానం విన్న తర్వాత మహారాజుతో పాటు సభలోని అధికారులు కూడా ఆశ్చర్యపోతారు. చూడు గురునాథం, వజ్రం పోయినా దాని విలువ దక్కితే చాలు అనుకున్నావు. కాని దాని పవిత్రత గురించి కాని దాని పూర్వ చరిత్ర గురించి కాని నీకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నీకు దానిపై కేవలం ధనాశ మాత్రమే ఉంది. కాని సిద్ధయ్య అలా కాదు. తన వంశ అపురూప గుర్తుగా ఉన్న ఒక్క వజ్రం పోయిందని బాధపడుతున్నాడు. ధనం కోసమే అయితే నీలా బంగారు కాసులు తీసుకునేవాడు. కాబట్టి సిద్ధయ్య చెప్పేదే నిజమని అర్థమవుతోంది. వజ్రం సిద్ధయ్యకే చెందాలి. చేసిన తప్పు తెలిసిపోయిందనే భయంతో గురునాథం తలదించుకుని ఇలా అంటాడు. వజ్రం చాలా విలువైందండే. అత్యాశతో నా సొంతం చేసుకోవాలని చూశాను. నన్ను క్షమించండి మహారాజా. నువ్వు క్షమించరాని తప్పు చేశావు గురునాథ్. ఒక అమాయకుడి మంచితనాన్ని నమ్మకాన్ని మోసం చేశావు. అంతేకాక విలువైన రాజుగారి సమయాన్ని కూడా వృధా చేశావు. కాబట్టి నీకు తగిన శిక్ష తప్పదు. మహామంత్రి, వెంటనే వజ్రాన్ని తెప్పించండి అని అనగానే పోయిన వజ్రం ఎలా తీసుకొస్తారని గురునాథం ఆశ్చర్యపడతాడు. ఇదంతా మహారాజుగారు ఆడిన నాటకమని సభలోని అందరికీ అర్థమవుతుంది. సిద్ధయ్య, ఒక వస్తువు కోసం ఆరాటం, మమకారం కేవలం దాని నిజమైన యజమానికి మాత్రమే ఉంటుంది. వజ్రం దక్కకపోయినా దాని గౌరవం కోరుకునే నువ్వే ఆ వజ్రానికి నిజమైన వారసుడివి. కాబట్టి దీన్ని నీకే అందజేస్తున్నాను. సిద్ధయ్య ఆ వజ్రాన్ని తీసుకుని కళ్లకద్దుకుని మహారాజుకు కృతజ్ఞతలు చెప్తాడు. గురునాథం, నీ ధనాశ, మోసం వల్ల ఈ రాజ్య ప్రతిష్టకి అపచారం కలిగించావు. అందుకు నీకు తగిన శిక్ష తప్పదు. నీ దుకాణం నుండి భారీ జరిమానా వసూలు చేయబడుతుంది. భవిష్యత్తులో మరెప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడవద్దని నీ నుండి భారీ జరిమానా వసూలు చేయబడుతుంది. భవిష్యత్తులో మరెప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నాం. పేద ధనిక అనే భేదం లేకుండా న్యాయానికే ఈ రాజదర్బార్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అలా మహారాజు తెలివిగా ఇచ్చిన తీర్పుకి సభలోని అందరూ కరతాళధ్వనులతో సంతోషం తెలుపుతారు.